హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 7 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, భారతరత్న అవార్డు పొందిన గ్రహీతగా కర్పూరి ఠాకూర్ ఎన్నో వ్యక్తిగా నిలిచారు? ఆప్షన్ 1 51, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 49, ఆప్షన్ 4 48. సరి అయిన సమాధానం 49. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పును ప్రకటించింది? ఆప్షన్ 1 2020, ఆప్షన్ 2 2021, ఆప్షన్ 3 2019, ఆప్షన్ 4 2022. సరైన సమాధానం 2020. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఖేల్ ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం కింది వాటిలో మస్కట్ పేరు? ఆప్షన్ 1 బెంగాల్ టైగర్, ఆప్షన్ 2 హంగూల్, ఆప్షన్ 3 మంచు చిరుత, ఆప్షన్ 4 ఆర్కిటిక్ ఫాక్స్. సరైన సమాధానం మంచు చిరుత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం గూగుల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎంఓయుపై సంతకం చేసింది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 తమిళనాడు. సరైన సమాధానం మహారాష్ట్ర. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివాస్ ఏ తేదీన నిర్వహించబడింది? ఆప్షన్ 1 జనవరి 1, ఆప్షన్ 2 జనవరి 9, ఆప్షన్ 3 జనవరి 13, ఆప్షన్ 4 జనవరి 21. సరైన సమాధానం జనవరి 9. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ కోసం 9వ గవర్నమెంట్ టెక్ ప్రైజ్తో సత్కరించబడిన దేశం ఏది? ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 జపాన్. సరి అయిన సమాధానం భారతదేశం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024-25 కాలానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ 1 సిఏ కుమార్ మంగళం బిర్లా, ఆప్షన్ 2 సిఏ రంజిత్ కుమార్ అగర్వాల్, ఆప్షన్ 3 సిఏ శాంతి సబర్వాల్, ఆప్షన్ 4 సిఏ నిర్మలా జైన్. సరి అయిన సమాధానం సిఏ రంజిత్ కుమార్ అగర్వాల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 2024 జనవరిలో కొత్తగా చేర్చిన రామ్సార్ సైట్స్ ఏవి? ఆప్షన్ ఏ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, ఆప్షన్ బి లాంగుడ్ షోలా రిజర్వే ఫారెస్ట్ తమిళనాడు, సి మగడి కరే కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడు, డి అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక, ఈ అగనాసిని ఎస్సరి కర్ణాటక. సరి అయిన సమాధానం పైవన్నీ ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు సాధికారత కల్పించే ప్రయోజనం గూర్చి ప్రారంభించిన పోర్టల్? స్వాతి, ఆప్షన్ 1 స్వాతి, ఆప్షన్ 2 అనుభవ్, ఆప్షన్ 2 ధరణి, ఆప్షన్ 4 ఉట్టా. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 స్వాతి. నెక్స్ట్, ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి నవల రచన? ఆప్షన్ 1 శ్రీ రంగరాజ చరిత్ర, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 మాలపల్లి, ఆప్షన్ 4 దిద్దుబాటు. సరి అయిన సమాధానం శ్రీ రంగరాజ చరిత్ర. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొలిసారి ప్రవేశపెట్టిన జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన క్రీడాకారుడు. ఆప్షన్ 1 పుల్లెల గోపీచంద్, ఆప్షన్ 2 ప్రకాష్ పదుకొనే, ఆప్షన్ 3 కిదాంబి శ్రీకాంత్, ఆప్షన్ 4 ప్రణయ్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ప్రకాష్ పదుకొనే. నెక్స్ట్ వన్, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో 2023 నవంబర్ 6 టైమేడ్ జౌట్ ఆటగాడుగా గుర్తించబడిన బ్యాట్స్మెన్ ఎవరు? ఆప్షన్ 1 ఏంజెలో మాథ్యూస్, ఆప్షన్ 2 రోహిత్ శర్మ, ఆప్షన్ 3 షమి, ఆప్షన్ 4 జహీర్ ఖాన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఏంజెలో మాథ్యూస్. నెక్స్ట్ వన్, జాతీయ గీతానికి మొదటిగా రచయిత పెట్టిన పేరేమిటి? ఆప్షన్ 1 ఈవినింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 భారత భాగ్య విధాత, ఆప్షన్ 3 ఫ్రీడమ్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరి అయిన సమాధానం భారత భాగ్య విధాత, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల 9 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన జీలాంగ్ 3 రాకెట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 భారత్, ఆప్షన్ 4 జపాన్. సరి అయిన సమాధానం చైనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిరార్ పర్వతాలు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తున్నాయి? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 శ్రీలంక. సరైన సమాధానం ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 అరవింద్ పనగారియా, ఆప్షన్ 2 రాజీవ్ కాంత్, ఆప్షన్ 3 శక్తిదాస కాంత, ఆప్షన్ 4 రాజీవ్ శర్మ. సరి అయిన సమాధానం అరవింద్ పనగారియా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు. ఆప్షన్ 1 వెంబనార్, ఆప్షన్ 2 కొల్లేరు, ఆప్షన్ 3 చిలక, ఆప్షన్ 4 పైవేవి కావు. సరైన సమాధానం చిల్కా సరస్సు, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అగ్నిపర్వత దీవి ఏది? ఆప్షన్ 1 నార్కండోమ్, ఆప్షన్ 2 న్యూమూర్, ఆప్షన్ 3 పాంబస్, ఆప్షన్ 4 రామేశ్వరం. సరైన సమాధానం నార్కోండమ్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పేస్ మేకర్ ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 కాలేయము, ఆప్షన్ 2 గుండె, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 మూత్రపిండము. సరైన సమాధానం గుండె, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టోర్ హౌస్ ఆఫ్ బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఇన్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 రాణిగంజ్, ఆప్షన్ 2 జురియా, ఆప్షన్ 3 చిత్రదుర్గ, ఆప్షన్ 4 నైవేలి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 జురియా. నెక్స్ట్, విద్యా దృక్పథాలు. నేటి మాధ్యమిక పాఠశాలకు సమానమైన ముస్లిం విద్యా విధానంలోని పాఠశాల. ఆప్షన్ 1 బిస్మిల్లా, ఆప్షన్ 2 మక్తాబ్, ఆప్షన్ 3 మదర్సా, ఆప్షన్ 4 మదర్సా ఐలా. సరి అయిన సమాధానం మదర్సా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జతపరచండి అని ఇచ్చారు. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్, జాకీర్ హుస్సేన్ కమిటీ. ఇక్కడ ఏబిసిడిలో ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ వీటిని సరిగా జతపరచాలి. ఇక్కడ మనం గమనిస్తే మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1854, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ 1882 నుంచి 83, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, జాకీర్ హుస్సేన్ కమిటీ 1938. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2001-2011 దశాబ్దంలో
భారతదేశంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం ఎంత అని ఇచ్చారు. ఆప్షన్ 1 15.64%, ఆప్షన్ 2 17.7, ఆప్షన్ 3 16.74, ఆప్షన్ 4 18.26. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 17.7. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పఠన వైకల్యం అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1 అపేసియా, ఆప్షన్ 2 అలెక్సియా, ఆప్షన్ 3 అగ్రాఫియా, ఆప్షన్ 4 డిస్కాలిక్లియా. సరైన సమాధానం అలెక్సియా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కళలు, నాట్యము, చిత్రలేఖనం, సంగీతం మొదలైనవి ఏ విలువలకు సంబంధించినవి? ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన విలువలు, ఆప్షన్ 2 సామాజిక విలువలు, ఆప్షన్ 3 సౌందర్య విలువలు, ఆప్షన్ 4 ఆధ్యాత్మిక విలువలు. సరి అయిన సమాధానం సౌందర్య విలువలు, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య మనుగడ దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రజల త్యాగము, ఆప్షన్ 2 ప్రజల ఆర్థిక అంశాలు, ఆప్షన్ 3 ప్రజల అక్షరాస్యత, ఆప్షన్ 4 ప్రజల మతం. సరి అయిన సమాధానం ప్రజల అక్షరాస్యత, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్టీఈ చట్టము 2009 ప్రకారం రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యకు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాలను నిర్ధారణ చేసే అధికారం గల అకాడమిక్ సంస్థ ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఎస్సీఆర్టీ, ఆప్షన్ 2 ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ 3 ఎస్ఐఈటీ, ఆప్షన్ 4 ఎన్ఈయుపిఏ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఎస్సీఈఆర్టీ. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఏ తరగతి నుండి వృత్తి విద్యా తరగతులు ప్రారంభించాలి అని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 5వ తరగతి, ఆప్షన్ 2 6వ తరగతి, ఆప్షన్ 3 10వ తరగతి, ఆప్షన్ 4 12వ తరగతి. సరైన సమాధానం 6వ తరగతి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హన్స్ మెహతా కమిటీ 1962 సిఫార్సులను గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాలి. సెకండరీ స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులను అనుసంధానం చేయాలి. ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 3 మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులకు స్థానం కల్పించాలి. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయిన అంశము. ఆప్షన్ 1 ఇది 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. సైన్స్, గణితం, సాంకేతిక పరిజ్ఞానాల పట్ల పిల్లల్లో ఆసక్తి, ఉత్తేజం, అన్వేషణాత్మక దృష్టిని పెంపొందింపజేయటం దీని లక్ష్యము. ఆప్షన్ 3 ఆలోచన, ఆవిష్కరణ, దిద్దుబాట్ల సామర్థ్యాలతో పాటు పాఠశాలల్లో విచారణ ఆధారిత అభ్యసనను ప్రవేశపెట్టడం. ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అభిరుచి అన్నవారు. ఆప్షన్ 1 జేపీ చాప్లిస్, ఆప్షన్ 2 ఫ్రీమన్, ఆప్షన్ 3 స్టెర్న్, ఆప్షన్ 4 జీన్ పియాజే. సరి అయిన సమాధానం జేపీ చాప్లిన్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ గలవారిని ఏమంటారు? ఆప్షన్ 1 పద నేర్పులు, ఆప్షన్ 2 స్వీయ నేర్పులు, ఆప్షన్ 3 ప్రకృతి నేర్పులు, ఆప్షన్ 4 కళల్లో నేర్పులు. సరి అయిన సమాధానం పద నేర్పులు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానస యొక్క మానసిక వయసు 10 సంవత్సరాల 4 నెలలు. ఆమె శారీరక వయస్సు 8 సంవత్సరాల 4 నెలలు.
అయిన మానస యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని ఇచ్చారు. ఆప్షన్ 1 124, ఆప్షన్ 2 134, ఆప్షన్ 3 114, ఆప్షన్ 4 122. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 124. నెక్స్ట్ వన్, హెర్బార్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం థార్న్డైక్ యొక్క ఏ నియమమును తెలుపుతుంది? ఆప్షన్ 1 సంసిద్ధతా నియమము, ఆప్షన్ 2 అభ్యాస నియమము, ఆప్షన్ 3 ఫలిత నియమము, ఆప్షన్ 4 సాదృశ్య నియమము. సరైన సమాధానం సంసిద్ధతా నియమము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆయత్న సిద్ధ స్వాస్థ్యము నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు? ఆప్షన్ 1 ఇవాన్ పావ్లోవ్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 స్కిన్నర్. సరైన సమాధానం ఇవాన్ పావ్లోవ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పగటి కలలు కనడం, గాలిలో మేడలు కట్టడం లాంటి సామెతల్లో ఇమిడి ఉన్న రక్షక తంత్రం? ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 స్వైరకల్పన, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం స్వైరకల్పన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చదువుతున్న మానసకు మధ్యలోనే మంచి ఉద్యోగం వచ్చింది. ఇందులో మానస ఎదుర్కొంటున్న సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సరి అయిన సమాధానం ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో నాళరహిత గ్రంథి కానిది? ఆప్షన్ 1 కాలేయము, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 అవుటు గ్రంథి. సరైన సమాధానం కాలేయం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహిస్తున్న సామూహిక కృత్యాల్లో పాల్గొనకుండా తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతుండటం అనేది ఏ నాడీ రుగ్మత తెలియజేస్తుంది? ఆప్షన్ 1 భీతి, ఆప్షన్ 2 సామాన్య వ్యాకులత, ఆప్షన్ 3 అవసాదము, ఆప్షన్ 4 దౌర్బల్య ప్రతిచర్యలు. సరైన సమాధానం దౌర్బల్య ప్రతిచర్యలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డెజావు అనేది ఆప్షన్ 1 జర్మన్ పదము, ఆప్షన్ 2 లాటిన్ పదము, ఆప్షన్ 3 గ్రీకు పదము, ఆప్షన్ 4 ఫ్రెంచి పదము. సరైన సమాధానం ఫ్రెంచి పదం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జేఎఫ్ హెర్బార్ట్ సూచనల ఆధారంగా పాఠ్యపథక రచనలో సరి అయిన హెర్బార్షన్ సోపానమేది? ఆప్షన్ 1 సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ, ఆప్షన్ 2 సన్నాహం, సంసర్గం, సమర్పణం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ, ఆప్షన్ 3 సన్నాహం, సాధారణీకరణం, సంసర్గం, సమర్పణ, అన్వయం, పునర్విమర్శ, ఆప్షన్ 4 సన్నాహం, అన్వయం, సాధారణీకరణం, సంసర్గం, సమర్పణ, పునర్విమర్శ. సరైన సమాధానం సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులలో నూతన అంశాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపించడం కింది ఏ సోపాన లక్ష్యము? ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సంసర్గం, ఆప్షన్ 3 సాధారణీకరణము, ఆప్షన్ 4 సన్నాహము. సరైన సమాధానం సన్నాహము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ఏ గణిత పరికరంతో దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యాలను లెక్కించవచ్చు? ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 క్విసెనేర్ పట్టీలు, ఆప్షన్ 3 భిన్నాల చట్రము, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. సరైన సమాధానం డామినో కార్డులు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ఏ గణిత పరికరాలను ఉపయోగించి భిన్నాలలో రకాలు, భాగాలు గుర్తించవచ్చు? ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 2 క్విసెనేర్ పట్టీలు, ఆప్షన్ 3
ఘనాకార కడ్డీలు. ఆప్షన్ 4 పూసల చట్రము. సరైన సమాధానం ఘనాకారపు కడ్డీలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వానిలో గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించే విధానాలు. ఆప్షన్ 1 ముందు తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా. ఆప్షన్ 2 అభిరుచి శోధికల వైఖరి మాపనుల నివేదికలను పరిశీలించడం ద్వారా. ఆప్షన్ 3 విద్యార్థులతో ముఖాముఖి చర్చల నివేదికల ద్వారా. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితంలో ప్రజ్ఞావంతులైన విద్యార్థుల లక్షణాలు. ఆప్షన్ 1 సునిశిత పరిశీలన దృష్టి, ఏకాగ్రత, అవధానం ఉండటం. ఆప్షన్ 2 బోధనాభ్యాసన ప్రక్రియలో అప్రమత్తతో పరిశీలించడం. ఆప్షన్ 3 ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వడం. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థి సభ్యులతో చర్చించి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయడం, దాని అమలును పర్యవేక్షించడం వీరి విధి. ఆప్షన్ 1 గౌరవ అధ్యక్షులు. ఆప్షన్ 2 ఉపాధ్యాయ కార్యదర్శి. ఆప్షన్ 3 గౌరవ సభ్యుల్లో ఒకరు. ఆప్షన్ 4 పోషక సభ్యుల్లో ఒకరు. సరైన సమాధానం ఉపాధ్యాయ కార్యదర్శి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి ప్రాథమిక సభ్యుల ఎంపిక, నమోదు. ఆప్షన్ 2 ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుండి కార్యవర్గం ఎంపిక. ఆప్షన్ 3 గౌరవ సభ్యులు పోషక సభ్యులను నమోదు చేయడం. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో రామానుజన్ సంఖ్య. ఆప్షన్ 1 1529. ఆప్షన్ 2 1629. ఆప్షన్ 3 1729. ఆప్షన్ 4 1829. సరైన సమాధానం 1729. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులను ఏ రంగానికైనా, ఏ కళకైనా, ఏ వృత్తికైనా గణిత అభ్యసనం ద్వారా సమర్థవంతంగా సన్నద్ధులను చేసి ఎట్టి సమస్యలనైనా పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది అని తెలియజేసే ఉద్దేశము. ఆప్షన్ 1 శీలోద్దేశము. ఆప్షన్ 2 సన్నాహోద్దేశము. ఆప్షన్ 3 జ్ఞానోద్దేశము. ఆప్షన్ 4 సాంస్కృతికోద్దేశము. సరైన సమాధానం సన్నాహోద్దేశము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొత్త విషయాన్ని కనుక్కోవడం లేదా ఉన్న విషయాల్లోని దృక్పథాల్లో మార్పు తేవడాన్ని ఏమంటారు. ఆప్షన్ 1 సృజనాత్మకత. ఆప్షన్ 2 సౌందర్యాత్మకత. ఆప్షన్ 3 క్రమశిక్షణ. ఆప్షన్ 4 సంస్కృతి. సరి అయిన సమాధానం సృజనాత్మకత. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ ఏ విషయాల మధ్య బాహ్య సంబంధం ఉంటుంది. ఆప్షన్ 1 బీజగణితము, రేఖాగణితము. ఆప్షన్ 2 అంకగణితము, బీజగణితము. ఆప్షన్ 3 అంకగణితము, రేఖాగణితము. ఆప్షన్ 4 గణితము, భౌతిక శాస్త్రము. సరి అయిన సమాధానం గణితం, భౌతిక శాస్త్రం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో దత్త నియమాలు సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించడం అనేది ఎన్నవ సోపానం. ఆప్షన్ 1 మొదటి సోపానం. ఆప్షన్ 2 రెండవ సోపానం. ఆప్షన్ 3 చివరి సోపానం. ఆప్షన్ 4 మూడవ సోపానం. సరి అయిన సమాధానం మూడవ సోపానం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మౌఖిక పనిలోని లోపము. ఆప్షన్ 1 క్లిష్ట సమస్యలను ఈ పద్ధతి ద్వారా సాధించలేము. ఆప్షన్ 2 వ్యక్తి జ్ఞాపక శక్తిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3 విద్యార్థులు ఏకాగ్రత నిలుపు లేకపోతే కీడు జరుగుతుంది. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రోగం నయం కాకపోతే వైద్యం చేసే విధానాన్ని తప్పుబట్టే బదులు రోగిని తప్పుబట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది అని అభిప్రాయపడిన వారు F.J. షానే. ఆప్షన్ 2 బ్రాండ్వీన్. ఆప్షన్ 3 షల్జ్.
ఆప్షన్ 4 టార్టాగ్లియా. సరైన సమాధానం షల్జ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేడు అమలులో ఉన్న పాఠ్య పథక నమూనాలో ఉన్మికీకరణ వ్యాసక్తులకు సంబంధించిన అంశము. ఆప్షన్ 1 పూర్వ జ్ఞాన మూల్యాంకనము. ఆప్షన్ 2 విషయ విశదీకరణ. ఆప్షన్ 3 అధ్యయన పర్యవేక్షణ. ఆప్షన్ 4 పర్యవసాన వ్యాసక్తులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విషయ విశదీకరణ. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థి తన అభిరుచి, కుటుంబ పరిస్థితులు, సమాజ స్థితిగతులు మొదలైన వాటికి అనుగుణంగా ఉన్నత విద్యను అభ్యసిస్తాడు అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము. ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 2 ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణము. ఆప్షన్ 3 ప్రయోజన విలువ. ఆప్షన్ 4 సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం. సరైన సమాధానం ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పునర్విమర్శకు తావు లేదు అనే లోపం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము. ఆప్షన్ 1 సర్పిల పద్ధతి. ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 3 శీర్షిక పద్ధతి. ఆప్షన్ 4 తార్కిక పద్ధతి. సరి అయిన సమాధానం శీర్షిక పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య సాధనలో జవాబును సరిచూసుకోవడం ఎన్నవ సోపానం. ఆప్షన్ 1 మొదటి సోపానం. ఆప్షన్ 2 రెండవ సోపానం. ఆప్షన్ 3 మూడవ సోపానం. ఆప్షన్ 4 చివరి సోపానం. సరి అయిన సమాధానం చివరి సోపానం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశీలి అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 లూయిస్ కరోల్. ఆప్షన్ 2 హెన్రీ పాయింకర్. ఆప్షన్ 3 ఐర్స్టెడ్. ఆప్షన్ 4 బేకన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 హెన్రీ పాయింకర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మూల్యాంకనం వలన కలిగే ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు. ఆప్షన్ 2 తగిన బోధనోపకరణాలను ఎన్నుకోవచ్చు. ఆప్షన్ 3 అభ్యసన అనుభవాలను రూపొందించవచ్చు. ఆప్షన్ 4 తగిన మూల్యాంకన విధానాన్ని అనుసరించవచ్చు. సరైన సమాధానం తగిన బోధనోపకరణాలను ఎన్నుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి భవిష్యత్ విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల మూల్యాంకన పద్ధతి. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం. ఆప్షన్ 2 సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం. ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. సరి అయిన సమాధానం ప్రాగుక్తిక మూల్యాంకనం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాలను ఇస్తే ఆ నికష కలిగి ఉన్న లక్షణము. ఆప్షన్ 1 సప్రమాణత. ఆప్షన్ 2 విశ్వసనీయత. ఆప్షన్ 3 విచక్షణా శక్తి. ఆప్షన్ 4 వస్త్రాశ్రయత. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 సప్రమాణత. నెక్స్ట్ వన్, యూనిట్ నికషలోని లక్ష్యాలను విషయాన్ని కలిపి చూపించే పట్టిక. ఆప్షన్ 1 లక్ష్య భారత్వ పట్టిక. ఆప్షన్ 2 విషయ భారత్వ పట్టిక. ఆప్షన్ 3 కఠిన స్థాయి భారత్వ పట్టిక. ఆప్షన్ 4 బ్లూ ప్రింట్ భారత్వ పట్టిక. సరైన సమాధానం బ్లూ ప్రింట్ భారత్వ పట్టిక. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన ప్రముఖ విద్యావేత్త. ఆప్షన్ 1 ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 2 పెస్టాలజీ. ఆప్షన్ 3 కొమినియస్. ఆప్షన్ 4 అరిస్టాటిల్. సరి అయిన సమాధానం పెస్టాలజీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదవగలుగుతాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఆప్షన్ 1 హస్త నిపుణత నైపుణ్యము. ఆప్షన్ 2 గణిత నైపుణ్యము. ఆప్షన్ 3 పట్టికలను చదివే నైపుణ్యము. ఆప్షన్ 4 చిత్రలేఖన నైపుణ్యము. సరైన సమాధానం పట్టికలను చదివే నైపుణ్యము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి.
ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఉపగమ్ము, ఆప్షన్ 4 అన్వేషణ ఉపగమ్ము. సరైన సమాధానం నిగమన ఉపగమ్ము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం, సమర్థన ఉంటాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా విధానము. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. సరి అయిన సమాధానం విశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత స్వభావాన్ని వివరించే పద్ధతి. ఆప్షన్ 1 తార్కికవాదము, ఆప్షన్ 2 సాంప్రదాయికవాదము, ఆప్షన్ 3 సహజ జ్ఞానవాదము, ఆప్షన్ 4 పైవన్యు. సరైన సమాధానం పైవన్యు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 కర్ట్ గొడెల్, ఆప్షన్ 2 డేవిడ్ హిల్బర్ట్, ఆప్షన్ 3 డబ్ల్యూ గ్లైషర్, ఆప్షన్ 4 డి స్టాండర్. సరి అయిన సమాధానం డబ్ల్యూ గ్లైషర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో రెనే డెకార్టే రచించిన గ్రంథము. ఆప్షన్ 1 డిస్కోర్స్ ఆన్ మెథడ్, ఆప్షన్ 2 డాటా, ఆప్షన్ 3 ది ఎలిమెంట్స్, ఆప్షన్ 4 సిద్ధాంత శిరోమణి. సరైన సమాధానం డిస్కోర్స్ ఆన్ మెథడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వర్గం వర్గమూలం, గణం ఘనమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితము, శ్రేణులు మొదలైన అంశాలు ఆర్యభట్టీయంలోని ఏ పాదంలో ఉన్నాయి. ఆప్షన్ 1 గీతికా పాదము, ఆప్షన్ 2 గోళపాదము, ఆప్షన్ 3 గణిత పాదము, ఆప్షన్ 4 కాలక్రియాపాదము. సరి అయిన సమాధానం గణిత పాదము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రకారం జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యము. ఆప్షన్ 1 గ్రహించడము, ఆప్షన్ 2 అనుకరణ, ఆప్షన్ 3 సంశ్లేషణ, ఆప్షన్ 4 శీల స్థాపనము. సరైన సమాధానం సంశ్లేషణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియలు మొదలైన వాటిలోని దోషాలను సరిదిద్దుతాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 శాస్త్రీయ వైఖరి, ఆప్షన్ 4 అభినందన. సరి అయిన సమాధానం అవగాహన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి తన స్థాయికి తగ్గ గణిత సారస్వతాన్ని, గణిత శాస్త్ర పత్రికలను, పుస్తకాలను అదనంగా చదువుతాడు. ఇది ఏ రంగానికి చెందిన స్పష్టీకరణ. ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 మనోవికాస రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 భావావేశ రంగము. సరైన సమాధానం భావావేశ రంగము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆత్మవిశ్వాసం అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు, ఆప్షన్ 2 విద్యార్థి పటాలలోని అతిక్రమాలను చూపిస్తాడు, ఆప్షన్ 3 విద్యార్థి తన సాధనలను కూడా ప్రశ్నించుకుంటాడు, ఆప్షన్ 4 విద్యార్థి మేధావంత నిజాయితీతనాన్ని పొందుతాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు. నెక్స్ట్ వన్, ఇది మందకొడి విధానము, పరిశోధనకు కాల వ్యయం ఎక్కువ అనే లోపం కలిగిన విధానము. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రాజెక్టులను ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్, వినియోగదారుల ప్రాజెక్ట్, సమస్య ప్రాజెక్ట్, శిక్షణా ప్రాజెక్టులుగా వర్గీకరించిన వారు. ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బెల్లార్డ్, ఆప్షన్ 4 మునిక్. సరైన సమాధానం కిల్పాట్రిక్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫలితాలను సరిచూడడం ద్వారా పెంపొందే లక్షణము. ఆప్షన్ 1 వేగము, ఆప్షన్ 2 ఖచ్చితత్వము,
ఆప్షన్ 3 రాత పని, ఆప్షన్ 4 మౌఖిక పని. సరైన సమాధానం ఖచ్చితత్వము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానిలో యూనిట్లోని అంశము కానిది. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 బోధనోపకరణాల పరిశీలన, ఆప్షన్ 3 సంకీర్ణ దృష్టి, ఆప్షన్ 4 నేపథ్యాన్ని కనుక్కోవడం. సరైన సమాధానం బోధనోపకరణాల పరిశీలన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.